ఇప్పుడు బయటకు వచ్చిన దాన్ని నీ వరకు ఇది వచ్చిందో రాలేదో నాకు తెలియదు. బట్ నాకు వినిపించింది అడుగుతున్నాను నేను. నాకు ఫ్యాక్ట్ అనేది తెలియదు. సోషల్ మీడియాలో ఓటింగ్ అనేది నిఖిల్ గౌతమ్ మధ్య, గౌతమ్కి ఎక్కువ ఓటింగ్ జరిగినా కూడా నిఖిల్ని అనౌన్స్ చేశారనేది బాగా ప్రచారంలో ఉంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మేబీ ఎంతవరకు అబద్ధమో తెలుసుకోలేదు, నాకు కూడా తెలియదు అన్న. అంటే అంత పర్టికులర్గా దాని గురించి డీటెయిల్స్ నాకు తెలియదు. ఓటింగ్ పోల్స్ ఏంటి, ఓటింగ్ ఆన్లైన్లో ఎలా వస్తుంది, ఓటింగ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో నాకు తెలియదు. బట్ నాకు ఒక్కటే తెలిసింది ఏంటంటే, బయటికి వచ్చిన తర్వాత నన్ను కలిసి మాట్లాడే వాళ్ళు ఒక్కొక్కరు నన్ను ఇష్టపడ్డారు అనేది తెలిసింది నాకు. అండ్ ఒక్కొక్కరు నాకు ఆ ఇష్టం లేకపోతే నువ్వు విన్నావులేవుగా. మళ్ళీ ఇంకా అది ఎవరికి ఓటింగ్ ఎక్కువ వచ్చిందో ఎవరికి తక్కువ వచ్చిందో నేను ఇలా చెప్తున్నాను. నేను అక్కడ స్టేజ్లో నాకు ఇస్తారనేది నాకు తెలియదు. ఇంక నేనేం చెప్తా దీని గురించి. ఇంకా అదే కొంతమంది అలా అయి ఉండొచ్చు అన్నట్టు ఫీల్ అయ్యారేమో. ఇంకా నేను అది ఏం చేయలేను. ఇంకోటి కూడా జరుగుతుంది, ప్రాంతీయాభిమానం. అంటే నిఖిల్ కన్నడిగుడు, తెలుగు వాళ్ళకి కూడా కన్నడి. అది విన్నా అన్న. కే బ్యాచ్ టీ బ్యాచ్ నేను ఒక్కటే బ్యాచ్ అన్న, ఇండియా బ్యాచ్. ఇవాళ అసలు నీకు కరోనా తర్వాత అసలు ఆ హద్దులనేవి తిరిగిపోయినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ 500 వాడతారో నోటు, అదే 500 నేను అక్కడ వాడతాను. నా పేరు నిఖిల్, అక్షరాలు మారుతుంది కానీ పిలుపు మనిషి మారడు, అంతే అన్న. భాష మారుతుంది అంతే తప్ప మనిషి మారడు. ఆ ఇండియాలో ఉన్న మ్యాప్ మనకి ఆధార్ కార్డులో ఇండియన్ అని వస్తుంది కదా. ఎందుకు నిన్ను తెలుగువాడిగా ఓన్ చేసుకునే కదా నీకు సీరియల్స్ అది ఎందుకు వచ్చిందో నాకు అది కూడా బాధ అనిపించింది. బట్ అదన్నీ వచ్చిన నాకు తెలుగు రాష్ట్రాల జనాలు అందరూ నాకు ఇష్టపడే అందరూ అక్కడ ఇక్కడ అందరూ ఇష్టపడ్డారంటే, మళ్ళీ నేను చేసే సీరియల్స్ చూసి ఇష్టపడే వాళ్ళు కాదు కదన్న. ఇంకా అది నేను చెప్పలేను. ఎందుకంటే కొంతమంది అలా ఫీల్ అవుతారు, కొంతమంది ఇష్టపడ్డారు. ఇక్కడ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇంకా దానికి అభిమానం మనం ఆపలేమన్నా. ఏ స్టేట్ నుంచైనా రావచ్చు. యుఎస్ నుంచి కూడా ఓట్స్ పడ్డాయి అంట అన్న. వరల్డ్ కదా. సో ఇప్పుడు వాళ్ళని అవుట్ స్టేట్ అని చెప్తాము, లేదు కదా. సో అంతా మావాలి అనుకుంటే కదా పడతాయి. నాకు అది హ్యాపీనెస్. అదే చెప్తున్నాను కదా, ఎక్కడో గెలిచేసాను అన్న ట్రోఫీ కన్నా ముందే నేను అని. అదే గెలిచింది నాకు. అది ఆ సెన్స్ అయితే చాలా అనిపించింది. ఇంకా ఎవరు ఏదైనా అనుకో, నాకు పట్టించలేదు. సో గోరింట